బిల్డింగ్ కూడా చెరువు చూసినట్టు చెప్పవచ్చు శాంతి బాబు ఏడుకెళ్ళి పోతాం ఈడకెళ్ళి ఊరు ఉండాలి ఖాళీ కానీ ఇవన్నీ మధ్యలో ఏడా మహేందర్ బాబు కడుతుందా మరి మనం కట్టుకో కుర్చీలతో పని లేదు, కుర్చీలు వస్తలే రావాలి అడుగుతాను ఏం పేరు ఫస్ట్ వాడు అంతా తిరిగి అందుకే బాగా పాతవాడు పెద్దవాడు ఎంత చేసినా తక్కువ రోజులు ఫస్ట్ వాడు మీకు కత్తిరి సాం లెక్క ఉంటుంది. ఒకటి ఎవరు పర్మిషన్ లేకుండా కట్టినా ఇన్ఫార్మ్ చేయాలి. రెండోది పాతని చూసి ఇంకా తగ్గడ ముందరికి వస్తామంటే నడవదు. కొంచెం చెప్పుర్రి 3 ఫీట్లు వెనుకోమన్నారు. ఇప్పుడు 6వ వాడు ఎవరికి ఇక్కడ కొత్తగా వచ్చినావు కావచ్చు, రంగరంగ కూడా చూపించుకుంటూ వచ్చింది. పాతోడు కట్టిందని కూడా కదన్న ముందరికి వచ్చింది. కాలం మారింది, వెనుకోవాలన్నా ఇంకా ముందరికి వస్తే ఎట్లా తిన్నారా? ఏదైనా కానీ మంచిగా ఉన్నది, ఇంకా మంచిగా మెయింటైన్ చేయాలి. మా వంతుగా చేద్దాం. గతంలో కూడా ఆగిపోయిన పైసలు ఇప్పించిన కాంట్రాక్ట్ వర్క్ తెచ్చినాం. కొద్దిగా ఇంజనీరింగ్ వాళ్ళు నాణ్యత సరిగా చూసుకోలేదు, బాధపడలేదు ఉన్నది మాట్లాడుతున్నాం. మన ఆయనే కమిషన్ తీసుకునే లీడర్ కాదు, నాకు అవసరం లేదు. ఎట్లా జరిగిందో పర్యవేక్షణ అది ఈ డిపార్ట్మెంట్ కాదు, పంచాయతీరాజుతో వాళ్ళకు కూడా ఆల్రెడీ పోలీసు మందు ఇచ్చినాం. ఇక ముందు జరిగేటప్పుడు కూడా మీరు కూడా కొంచెం ఇప్పుడు 15 కోట్లు వచ్చింది అన్న ఎవరికి 2 నెలలు పడుతుంది వేసేటప్పుడు క్యూరింగ్ అప్పుడు మట్టి కట్టలు వేసినట్టు నాణ్యత ఉంటుందా లేదా చూడింతే ఇంటి కట్టంగా అన్నయ్య చూసుకోలే కదా. కాబట్టి అట్లాంటి కమిషనర్ గారు చూసుకోం అప్పటి చైర్మన్ వస్తారా ఏదన్నా కానీ మీరు ఆఫీసర్లు వార్డు ఆఫీసర్లు కట్టోలు కాదు, అల్టిపాల్ట్ కాదు. ఒక మంచి డిసిగ్నేషన్ ఉంది కాబట్టి శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అన్నీ చూసుకొని ఎక్కడెక్కడైతే కరెంట్ స్తంభాలు అవసరం ఉంటాయి అవన్నీ కూడా మీకు మంచి అనుభవం వచ్చి ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంచెం మాకు పార్షాలిటీ ఉంటుంది, మీకేముండదు. మీరు కూడా మళ్ళీ కూడా దొరికి అవసరం ఉన్నాయి ఏంటనేది అన్నీ నోట్ చేయించి లక్ష్మి గారికి ఈ గారికి రాయించింది. ఎక్కడ పెద్ద ట్రైన్ వీలైనంత ఇప్పుడున్న 15 కోట్లలో ఎంత వీలైతే అంత చేద్దాం. మళ్ళీ కూడా తీసుకొద్దాం. ఇప్పుడైతే రకంగా మంచిగా ప్లాన్ చేస్తుంది. విన్నారా? కాబట్టి మంచిగా పరిశుద్ధం ఇట్లా మెయింటైన్ చేయాలి. మీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్, మీ పరిశుద్ధ కార్మికులకు కూడా నా అభినందనలు చెప్పాను.